హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ చాట్. గ్లాడియేటర్ 2 ఈ ఇయర్లోనే మోస్ట్ హైపైడ్ మూవీ అని చెప్పొచ్చు హాలీవుడ్ నుంచి. ఈ మూవీ అనేది అరౌండ్ 2 hours 30 minutes అయితే ఉన్నది. నేనైతే తెలుగులో అయితే చూసా. తెలుగు ఆడియో కూడా పర్ఫెక్ట్ అయితే ఉన్నది. నన్ను ఎంతవరకు సాటిస్ఫై చేసింది, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అనేది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పొచ్చు. ఆ మూవీతో కంపేర్ చేస్తలేదు, కానీ ఆ మూవీ స్టాండర్డ్స్ ఎప్పుడు ఆ మూవీకి అలాగే ఉంటాయి. ఈ మూవీ స్టాండ్ ఏంటి, నన్ను ఎంతవరకు సాటిస్ఫై చేసింది తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని, వీడియోని అయితే లైక్ చేసి, అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అందులో అన్లిమిటెడ్ స్టఫ్ అయితే చేస్తున్నాం. కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బేసిక్ ప్లాట్ ఏంటంటే 16 years తర్వాత జరిగే స్టోరీ ఇది. మ్యాక్సిమస్ కొడుకు గ్లాడియేటర్ కి ఎలా మాడాడు, రోమ్ సిటీని ఎలా కాపాడాడు అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్. మూవీ అయితే మాత్రం నాకైతే నచ్చింది. ఫస్ట్ పార్ట్కి ఈ పార్ట్కి అయితే కంపేర్ అయితే ఎప్పుడు చేయకండి. ఫస్ట్ పార్ట్ అనేది ఎప్పుడు క్లాసిక్, అది ఎవర్ గ్రీన్, దాన్ని ఎప్పుడు కంపేర్ చేయకుండా దీని స్టాండర్డ్స్ అనేది దీనికి డెఫినెట్గా అయితే ఉన్నాయి. మనం పెట్టిన టికెట్కి అయితే మాత్రం మనం డెఫినెట్గా అయితే సాటిస్ఫై అయితే చేస్తుంది ఈ మూవీ అనేది. ఈ మూవీలో కొన్ని చోట్ల డ్రామా అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే డెఫినెట్గా అయితే బాగా అయితే నచ్చింది ఆ డ్రామా సీన్స్ అయితే. ఆ సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ అయితే మనం డెఫినెట్గా అయితే చేస్తాయి మూవీ చూసినంత సేపు కూడాను. మూవీలో ఒక క్యారెక్టర్కి అయితే మాత్రం మీరు డెఫినెట్గా కనెక్ట్ అయితే అవుతారు. అదే డెంజిల్ వాషింగ్టన్ క్యారెక్టర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం కేసీపీడే అని చేసేట్టు చెప్పొచ్చు. మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి డెఫినెట్గా వాచ్ చేయాలనిపిస్తే ఆయన పర్ఫార్మెన్స్ చూసాక మనకి. ఇంకా మూవీలోని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. నేను ఎట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ నాకైతే మ్యాచ్ అయితే అవ్విని. అలాగే మూవీలో ఉన్న మంకీ ఫైట్ కూడా నాకు మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేసి, ఉన్న తక్కువ సేపు అయినా కానీ చాలా ఇంపాక్ట్ అయితే చేస్తా. ఫైట్ అనేది చాలా బాగున్నది. మెయిన్గా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మూవీలో ఉన్న కోర్ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది చెప్పొచ్చు. నాకైతే బాగా కనెక్ట్ అయితే అవ్విన ఆ ఎమోషన్ సీన్స్కి అయితే. మూవీలో ఫ్యూ సీన్స్ అయితే మాత్రం కొంత ప్రెడిక్టబుల్గా అయితే అనిపించి, అవి కూడా ఫ్యూ సీన్స్ అయి మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్గా అయితే లేదు. మంచి ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా అయితే చేస్తుంది ఈ మూవీ అనేది మనకి. ఈ మూవీలో ఉన్న కొన్ని ప్రొసీడింగ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్గా అయితే అనిపించి, కొన్ని అనేది అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. అలాగే క్లైమాక్స్ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చింది. మూవీలో సీజీ వర్క్ అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే మాత్రం టాప్ నాచ్ అయితే ఉన్నాయి. మెయిన్ గా మంకీ ఫైట్స్ దగ్గర అయితే మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. మూవీ మొత్తం కూడా చాలా బాగా అయితే చేశారని చెప్పొచ్చు. సీజీ వర్క్ కానీ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ టాప్ నాచ్ అయితే ఉన్నాయి. టెక్నికల్ గా కూడా మూవీ అనేది చాలా రిచ్ గా అయితే ఉంటది మనకి. ఇంకా మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ అయితే మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఫస్ట్ పార్ట్ ఎంత ఇంపాక్ట్ చేసింది, ఇందులో కూడా అంత ఇంపాక్ట్ అయితే నాకు డెఫినెట్ గా అయితే చేసింది. మెయిన్ గా డైరెక్టర్ అయితే మాత్రం తాత వచ్చాడు ఇరగ తీసి వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా మనకు డిసప్పాయింట్మెంట్ అయితే చేయలేదు మూవీ చూసినంత సేపు కూడాను. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే పార్ట్ 1 అయితే మాత్రం మ్యాచ్ చేసిందంటే చేసింది, కానీ పార్ట్ 1 అయితే ఎప్పటికైనా క్లాసిక్కే. ఈ మూవీ మాత్రం పార్ట్ 1 అయితే చెడగొట్టలేదని చెప్తాను నేనైతే. దాని రేంజ్ దానిదే, దీని రేంజ్ దీనిదే. రెండు అయితే మాత్రం మంచి సాటిస్ఫై అయితే మనకు డెఫినెట్ గా అయితే ఇస్తాయి మనకి. ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్ గా వాచ్ అయితే చేయండి మూవీని. రేటింగ్ అయితే మాత్రం 3 out of 5. ఇప్పుడు వరకు వీడియో చూసాక జెన్యూన్ రివ్యూ అనిపిస్తే మన ఛానల్ అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని, వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అందులో కూడా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో కూడా, అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బాగా సీన్ నెక్స్ట్. జై హింద్.